వంశంలో ఉన్నానన్న భావన కలుగుతోందన్నాడు. ఎందుకని? మహానుభావుడివి విశ్వామిత్ర, నువ్వు వచ్చావు. మొన్నటి వరకు నువ్వు రాజర్షివి, ఇప్పుడో నువ్వు బ్రహ్మర్షివి. ఇవాళ మా అదృష్టం కొద్దీ నువ్వు వేయించేశావు. నిన్ను చూడడం చేత నాకు సమస్త కార్యములు సిద్ధించినంత ఆనందాన్ని పొందుతున్నాను. నువ్వు ఊరకరావు, నువ్వు మహానుభావుడివి. నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు యాచించడం కాదు, నువ్వు నన్ను ఆజ్ఞాపించు. నువ్వు ఏ కోరుకుంటున్నావో నన్ను అడుగు. అడిగితే కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్ర భూమోసి మే బ్రహ్మన్ ఉష్ణా ప్రాప్తోసి కౌశిక అని, నీకేం కావాలో కౌశిక, ఓ విశ్వామిత్ర నువ్వు నన్ను అడుగు. ఎందుకని? కరోమి కిముహర్షిత, నేను పరమ సంతోషంతో నీ కోరిక తీరుస్తాను. ఎందుకని తీరుస్తాను అంటే, పాత్ర భూతోసి మే బ్రహ్మన్, నాకు ఇన్నాళ్ళకి పాత్రత కలిగినటువంటి వాడు దొరికాడు. దానం చేసేటప్పుడు సరి అయినటువంటి వ్యక్తి లభించి అతని చేతిలో ఒక బియ్యపు గింజ పడిందా, అక్షయమైపోయి రక్షించేస్తుంది. శంకర భగవత్పాదులు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు. ఒక ఎండు ఉసిరికాయ తీసుకొచ్చి ఆవిడ ఆయన చేతిలో వేసింది. ఏమైపోయింది? కనకధారా స్తోత్రం జరిగింది, బంగారు ఉసిరికలు పడిపోయి. అందుకని ఇన్నాళ్ళకి పాత్ర కలిగినటువంటి మహానుభావుడివి నువ్వు వచ్చావు. అందుకని దిష్ట్వా ప్రాప్తోసి కౌశిక, ఎంత అదృష్టవంతుడనయ్యా నువ్వు నా ఇంటికి రావడం. అందుకని నీకేం కావాలో అడుగు. నువ్వు అడగడం కాదు, నువ్వు శాసించు. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు. నీవు ఏది కావాలంటే నీకు అది ఇచ్చేస్తానన్నాడు. దశరథ మహారాజు గారు మనలాగే కొంచెం తొందరపడి మాట్లాడేస్తుంటాడు. తరువాత నాలిక కరుచుకుని విచారిస్తుంటాడు. అడిగాడా విశ్వామిత్రుడు? ఏమైనా ఏమీ అడగలేదు, వచ్చాడంతే. బ్రహ్మర్షి అయ్యాడని తెలుసు కదా. సంతోషంగా, మహానుభావ స్వాగతం, రండి, వచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి, మీ పాదస్పర్శ చేత ఈ క్షేత్రమంతా పునీతమైంది అని తాను ఇంతకు ముందు చెప్పిన మాటలు చెప్పి వదిలేస్తే పోయేది. మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి, మీ వంటి పాత్రత కలిగిన వాడు నాకు ఎక్కడ దొరుకుతాడు, మీరు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, మీరు అడగడం కాదు, మీరు ఆజ్ఞాపించాలన్నాడు. ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, ఏమి ధార్మికుడవయ్యా విశ్వామిత్ర, నువ్వు ఏ వంశంలో పుట్టావో అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మాట్లాడవలసిన రీతిలో మాట్లాడావు. నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారు.